ఈరోజు కోట్వారిపల్లి పంచాయతీ హెడ్ క్వార్టర్స్ కోట్వారిపల్లిలో ఏదైతే కార్యక్రమం మనం సుపరిపాలన తొలి అడుగు భాగంగా ఈరోజు తిరిగితే చాలా సమస్యలు కూడా ఉన్నాయి ఇక్కడ. అదేవిధంగా సకాలంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అభివృద్ధి దిశలో తీసుకెళ్తున్నది. అభివృద్ధి తాండవం ఆడుతూ ఉంది. ఎక్కడ చూస్తే అక్కడ పెన్షన్లు, తల్లికి వందనం, అదేవిధంగా ప్రజలకు ఇంటికి గ్యాసులు. ఈరోజు రాష్ట్రం ఆర్థికంగా కష్టాల్లో ఉన్నా కూడా ఈరోజు ఇంత బాగా పరిపాలన చేస్తున్న చరిత్ర పెద్దలు చంద్రబాబు నాయుడు. ఆయనే భారతదేశానికి ఒక ఆదర్శవంతమైన ముఖ్యమంత్రి. రాష్ట్రం ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉంది. ఒక పక్క పోలవరం, ఒక పక్క రాష్ట్ర రాజధాని, ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు ఇవన్నీ సకాలంలో జరుగుతున్నాయంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రజలకు దత్తత తీసుకున్నారు. పిల్లలకు ఎవరైతే చదువుతున్నారో పిల్లలు వీళ్ళకందరికీ తల్లికి వందనం పేరుతో దత్తత తీసుకున్నారు. ఇంట్లో ఉన్న మహిళా అక్క చెల్లెల బాధ్యత, గ్యాస్ సిలిండర్ల బాధ్యత తీసుకున్నారు. అదేవిధంగా అన్నా క్యాంటీన్లో బయట మనం పోతే వాళ్లకు పూర్తి స్థాయిగా అన్నా క్యాంటీన్ ఇచ్చే బాధ్యత తీసుకున్నారు. ఇదే కాకుండా ఆగస్టు 15 నుంచి పూర్తి స్థాయిగా మహిళా అక్క చెల్లెలు జిల్లాలో ఎక్కడ తిరిగినా కూడా వాళ్ళ ఫ్రీ పేరుతో గ్రామం నుంచి మండలానికి రావచ్చు, మండలం నుంచి కాన్స్టిట్యున్సీకి రావచ్చు, కాన్స్టిట్యున్సీ నుంచి జిల్లా హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంటే అక్కడికి వెళ్ళొచ్చు. దీనికి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు పూర్తి స్థాయిగా సూపర్ 6 అమలు చేస్తూ ఈరోజు ప్రజల్లో వెళ్తున్న కార్యక్రమాలన్నీ ప్రజలు ఉన్నాయని చెప్పి సవినయంగా తెలియజేస్తూ ఇంకా బాధ్యతగా మనం అందరూ నడవాలని కోరుతున్నాం.